శ్రీనివాస్ గారు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ దూకుడు, అక్కడ నెలకొన్న పరిస్థితులు, ఒక మహిళా విఆర్ఓ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, ఇతర మహిళలు కూడా లైంగిక వేధింపులు గురవుతున్నాము అనే వార్తలు బయటికి రావటం, కొలికిపూడి స్పందిస్తూ అత్యంత తీవ్రంగా స్పందిస్తూ అంతకుముందు ఒక పత్రికలో వచ్చిన వార్తను బేస్ చేసుకుని ఆ పత్రిక విలేకరిని, ఆ పత్రికని సవాల్ చేయటం, ఇంటికొచ్చి కొడతాను అని అంటాం. ఆ తర్వాత తిరువూరు ప్రెస్ కౌన్సిల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేయటం, దాన్ని పురస్కరించుకుని నేను అలా అని ఉండాల్సింది కాదు, బేషరతుగా క్షమాపణ చెబుతున్నాను ప్రెస్ వారికి అని చెప్పేసి కొలికిపూడి శ్రీనివాస్ ప్రకటిస్తూ అదే మీటింగ్లో మరొక వివాదానికి తెరలేపారు. అది నా సొంత నిధులతో నేను కాలువ పూడిక పనులు చేయించాను, ఎన్నికల ఫలితాలకు ముందే, ఇవాళ నాకు సంఘీభావంగా ఒక్క రైతన్న వచ్చాడా, కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది, కొంతమంది రైతులకి విశ్వాసం ఉండదు అని చెప్పేసి రైతులు కుక్కలు విశ్వాసం అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూడాలి? ఇవాళ కొలికిపూడి నోరే కొలికిపూడికి శత్రువు అయిందా? ఎందుకంటే ఆ నోరే గతంలో జగన్మోహన్ రెడ్డి మీద అతను ఉపయోగించినందుకు ఇవాళ ఈ ఇమేజ్ వచ్చింది. గత కొన్ని ఏళ్లుగా ఇవాళ ఆయన ఒక విశ్లేషకుడిగా, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన ధ్వజమెత్తాడు, అనేక ఛానల్స్లో మాట్లాడారు, ఆయనకు ఒక ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ను గుర్తించే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆయనకి సీట్ ఇచ్చారు, ఎవరికి ఇవ్వని అద్భుతమైన అవకాశం కల్పించారు, కంటెస్ట్ చేయించారు, గెలిచాడు. కానీ నెగ్గాడు, కానీ ఎక్కడ తగ్గాలో తెలియటం లేదా మనం చూసాం. ఏంటి, ఇవాళ తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుదురు అంటారు, బైబిల్లో కూడా ఉంటుంది, మనం కొలికిపూడికి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎందుకని తను ఈ విధంగా తెచ్చుకున్నాడనేది దురదృష్టం అన్నమాట. రాజకీయాల్లో మీకు తెలుసు కదా సుధాకర్ గారు, ఏంటి హత్యలు ఉండవు కదా, ఆత్మహత్యలే తప్ప రాజకీయాల్లో హత్యలు ఎక్కడ ఉంటాయి? తెలుగుదేశం పార్టీ ఇవాళ 42 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీ. తిరువూరు నియోజకవర్గం ఇది ఇవాళ మనం తీసుకున్నట్లయితే 10 ఎన్నికలు ఫేస్ చేస్తే తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 5 సార్లు గెలిచినట్టుంది సుమారుగా ఎక్కడక్కడ. కోనేరు రంగారావు లాంటి వాళ్ళు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం అది, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు, డిప్యూటీ సీఎం. అలాంటిది అక్కడ మీరు గెలిచారు, ఒక 20,000 మెజార్టీతో గెలిచారు. మీరు ఆ ప్రాంతం కాదు, ఆ నియోజకవర్గం కాదు, మీకు టికెట్ ఇచ్చినందుకు అధ్యక్షుడు యొక్క నిర్ణయాన్ని ఆమోదించి అక్కడ పార్టీ మీకు పనిచేసింది, అందుకే మీ గెలుపు. పార్టీ గెలిపిస్తే మీరు గెలిచారు, పార్టీ బీఫామ్ ఇస్తే మీరు కంటెస్ట్ చేశారు. అంటే పార్టీ కన్నా మీరే అధికులు అనుకుంటున్నారా? ఇవాళ కొలికిపూడి ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత ఇలా చూడాలి మనం ఆయన్ని. ఎమ్మెల్యే కాకముందు ఎలా ఉన్నాడు, ఎమ్మెల్యే అయిన తర్వాత ఏంటి, ఆ 3 అక్షరాలు వస్తే ఏమన్నా పెరిగిపోతుందా మనకి? మనం ఇందాక అనుకున్నది అదే, ఏది ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలని. ఏ నోరైతే గతంలో తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడిందో, జగన్మోహన్ రెడ్డి పతనానికి దోహదపడిందో, ఇప్పుడు అదే నోరు కొలికిపూడి పతనానికి కూడా దారితీస్తోందంటే ఇప్పుడు మీరు చెప్పిన అన్ని జర్నలిస్టులపైన మరి నోరు జారటం, లేకపోతే రైతులపైన ఈ దుర్భాషలు కావచ్చు, ఈ అసలు ఇవాళ ఆయన పార్టీ టికెట్ ఇచ్చినటువంటి అధ్యక్షుడికే శిరోభారంగా మారడం విషాదం. ఏంటి శ్రీనివాస్ గారు, ఇక్కడ ఆయన నేపథ్యం ఒక ప్రొఫెసర్, ఎవరైతే సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలనుకున్న పిల్లలకి కోచింగ్, హిస్టరీలో కోచింగ్ ఇచ్చే ఒక అధ్యాపకులు, రాజకీయ విశ్లేషకుడిగా తెలుగు టీవీ ఛానల్స్ ఆయనకి అవకాశం కల్పించాయి. దానికి ప్రాతిపదిక అమరావతి ఉద్యమం ఎగిసిపడుతున్న దశలో నేను సైతం అంటూ ఆయన అమరావతి ఉద్యమానికి చేయి కలిపి వచ్చారు. అయితే ఆయన వాగ్ధాటి కానీ వాక్పటిమ అమరావతి ఉద్యమానికి సంబంధించి బాగా హోరెత్తుతున్న దశలో ఆయన ప్రవర్తించిన తీరు, ఆయన స్పీడు సహజంగా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా
తర్వాత దాని ప్రస్థానాన్ని అధికారం వైపు తీసుకెళ్ళటం, అది టీఆర్ఎస్గా ఉన్నా బీఆర్ఎస్గా ఉన్నా ఈ ఉద్యమం అంతిమ లక్ష్యాలు అధికారానికి చేరువవటం. అట్లాగే ఏదో ఒకటి కాంక్షించే అమరావతి మహిళా రైతులు, అమరావతి ఉద్యమం, అమరావతి కళ సాకారం అవటానికి వాళ్ళ అంతిమ లక్ష్యం అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి అనేది ప్రజలు, మనబోటి జర్నలిస్టులు కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలి అనేది మన అభిమతం. అట్లాగే ఈ ఉద్యమంలో ఇండివిజువల్గా ఏదైతే పోరాటం చేసే దానికి ప్రాతిపదిక వాళ్ళ లక్ష్యం అధికారం, రాజ్యాధికారంలో స్థానం సంపాదించడం. అదేమీ తప్పు ఆలోచన కాదు. ఆ లక్ష్యం చేరుకునేదానికి వాళ్ళ స్పీడు, ఆ భిన్న వైఖరిని తీసుకోవటం, కొన్ని సందర్భాల్లో వివాదాస్పదం అవటం. ఒక టీవీ ఛానల్ డిబేట్లో విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో దాడి చేసే ప్రయత్నం చేసిన, మా డైరెక్టర్ వర్మని తల నరికి తీసుకొస్తే ₹1 బహుమతి ఇస్తానని చెప్పేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన, ఇవన్నీ కూడా తన ఇండివిజువాలిటీని ఆ వివాదాస్పదం ద్వారా ప్రజలకు చేరువయ్యేదానికి ప్రచార మాధ్యమాల్లో తన ఉనికిని విస్తృతంగా ప్రచారం చేసుకునేదానికి, దాన్ని ఎవరు తప్పుబట్టే అంశం కాదు. అల్టిమేట్గా లక్ష్యం నెరవేరింది. ఆయన ఒక ఎంపీ టికెట్ ఆశించారు, అది కాకపోతే కుదరదు అంటే ఎమ్మెల్యే టికెట్. అది కూడా ఆయన గుంటూరు జిల్లా అమరావతికి సంబంధించిన తాడికొండ నియోజకవర్గానికి సంబంధించిన తాడికొండ గ్రామానికి సంబంధించిన గుంటూరు జిల్లా మనిషి. వాస్తవానికి ఆయన గతంలో బాపట్ల ఆశించారని, తాడికొండ నియోజకవర్గం క్యాపిటల్ నియోజకవర్గాన్ని టికెట్ ఆశించారని, రెండు కూడా రిజర్వ్ నియోజకవర్గాలు కాబట్టి ఆయన ఫోకస్ వాస్తవానికి ఆ రెండింటిలో ఏదో ఒకటి అనేది అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా ఒక గుంటూరు జిల్లా వ్యక్తిని ఎన్టీఆర్ జిల్లాకి, కృష్ణా జిల్లాకి ఎటువంటి సంబంధం లేని తిరువూరు నియోజకవర్గంలో అక్కడ ఆయన పార్టీ అధిష్టానం అక్కడ బీఫామ్ ఇచ్చి నిలబెట్టింది. ఇందాక మీరు అన్నట్టు పార్టీ క్యాడరు ఆహర్నిశలు పనిచేసి ఆయన ఆ ప్రాంతం అక్కడ ఎన్ని మండలాలు ఉన్నాయి, ఆ ఊర్లేంటి, ఆ నాయకులేంటి, ఆ నాయకుల పేర్లేంటి, తిరువూరు నియోజకవర్గం అనేది ఒకటి ఉందనేది కొలిక్కిపూడికి అవగాహన ఉండొచ్చు. కానీ అక్కడ వాస్తవ పరిస్థితులు, ఆ నియోజకవర్గ సమీకరణలు ఏంటి అనేది వాస్తవానికి ఆయనకి తెలవకపోవచ్చు. గతంలో ఇదే నియోజకవర్గం చాలా సంవత్సరాల నుంచి 35-40 ఇయర్స్ నుంచి అది రిజర్వ్ నియోజకవర్గానికి ఉంది. ఎవరు గెలిచినా, ఏ పార్టీ గెలిచినా, గతంలో రక్షణ నిధి అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన 5 సంవత్సరాల విధ్వంసకర పాలనలో రక్షణ నిధి అనే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి మనకు ఎటువంటి వార్తలు ఆ మీడియా రిపోర్ట్ చేసిన దాఖలాలు లేవు స్థానిక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా. కానీ 100 రోజుల్లోనే ఇన్ని ఆరోపణలు రావటాన్ని ఎలా చూడాలి? అవకాశం అందరికీ వస్తుంది, కానీ ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవడంలోనే మన సామర్థ్యం, మన యొక్క నైపుణ్యం బయటపడుతుందన్నమాట. ఇందాక మీరు చెప్పారు ఏంటి, వందలాది విద్యార్థులు మరి వేలాది విద్యార్థులు సివిల్స్ కోచింగ్ ఇచ్చినటువంటి ఒక అధ్యాపకుడు తన నియోజకవర్గంలో కార్యకర్తలను పట్టుకురాలేకపోతున్నాడా? జనరల్గా మనకు తెలుసు ఒక అధ్యాపకుడు ఒక గొప్ప నాయకుడు అవుతాడు, ఎందుకంటే తనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ. ఏది ఉపాధ్యాయుడైనా బోధన వృత్తి మనకేంటి నేర్పేది? కమ్యూనికేషన్స్. మరి ఇక్కడికి వచ్చేసరికి మనకి కొలికపూడి కమ్యూనికేషన్స్ ఎందుకు దెబ్బతింటున్నాయి? అక్కడ పార్టీతో కావచ్చు, నాయకులతో కావచ్చు, క్యాడర్తో కావచ్చు, ప్రజలతో కావచ్చు. ఇది దురదృష్టం అన్నమాట. ఏది ఇందాక మీరు చెప్పారు, ఇందాక మీరు చెప్పినటువంటి దృష్టాంతాలన్నీ కూడా ఎమ్మెల్యే కాకముందు. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కొలికపూడి ఎమ్మెల్యే కాకముందు ఏం చేసినా అప్రస్తుతం, అప్రధాన్యం. ఏది అవి అప్పటికి ఆ తాత్కాలిక సెన్సేషన్స్. ఇప్పుడు ఆయన వ్యక్తిగతం. ఇప్పుడు ఎమ్మెల్యేగా కొలికపూడి చేసే ప్రతి పని అతని పార్టీ పైన రిఫ్లెక్ట్ అవుతుంది, అతని నాయకుడి పైన రిఫ్లెక్ట్ అవుతుంది, శాసనసభ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. కొలికపూడి వాళ్ళ సభా గౌరవం కాపాడాలి. ఏది శాసనసభ్యుడిగా, అది పెద్దల సభ, గౌరవ సభ సభ్యుడిగా ఇవాళ గౌరవ సభ యొక్క గౌరవాన్ని నిలబెట్టాలా, తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి, తన పార్టీ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. వీటన్నిటినీ మించి నిన్ను నమ్మి అందరినీ కాదని నీకు టికెట్ ఇచ్చాడే చంద్రబాబును చూస్తే బాధేస్తోంది. ఇవాళ కొలికపూడి తను డిఫెన్స్లో పడలేదు. సుధాకర్ గారు తనకి టికెట్ ఇచ్చిన చంద్రబాబుని డిఫెన్స్లోకి నెట్టేశాడు. ఈ ఈ ఈ నోటి దురుసుతనం ద్వారా
ఏమి మెసేజ్ ఇస్తున్నాడు, ఏమి సందేశం ఇస్తున్నాడు? ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు ఎవరికి చేయొద్దనా? ఇలా టికెట్ ఇంకెవరికి కూడా అపాత్ర దానం చేయకూడదనే సందేశం ఇస్తున్నాడా? ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలన్నది అందుకే అన్నమాట. చూద్దాం అతను నెగ్గుతాడా, తగ్గుతాడా? శ్రీనివాస్ గారు 30 సంవత్సరాల నుంచి ఆ పార్టీలో కార్యకర్తగా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్న తన చుట్టూ తన గెలుపు కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు సరే సమిష్టి కృషితో గెలవటం అనేది అందరి కృషి. ఏ ఒక్క గెలుపుకి ఒక్కళ్ళలో నేనే గెలిపించాను అనేది కాకుండా అది సమిష్టి విజయం. వాస్తవానికి ఏ నియోజకవర్గంలోనైనా ఏ నాయకుడైనా నాయకుడిని తయారు చేసేది నాయకుడి నాయకత్వాన్ని ఒప్పుకునేది క్యాడరు, దాన్ని మెప్పించేది ఆ క్యాడర్ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు వివరించే దాన్ని బట్టే ఆ నాయకుడిగా గుర్తింపు. ఆ తర్వాత గెలిచిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తున్నాడు. గతంలో రాజశేఖర రెడ్డి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, ఫ్యాక్షన్ ముద్ర ఉంది. కానీ ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మీద ఉన్న ముద్రని తను చెరిపేసుకునే ప్రయత్నాన్ని రాజశేఖర రెడ్డి నిరంతరంగా చేసేవారు అని మనం అనుకునేవాళ్ళం యాజ్ ఎ జర్నలిస్టులుగా. గొంగళి పురుగు సీతాకొచ్చులకే మారింది. పరిణామవాదం మనం చూసాం. జీవ పరిణామంలో ఏ విధంగా పదవి పొందటం కాదు, పొందిన పదవికి వన్నె తేవడం, అది నాయకుడి లక్షణం. ఇవాళ రాజశేఖర రెడ్డి అయినా మీరన్నారు గతంలో ఫ్యాక్షనిస్ట్ ముద్ర, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో దేవుడైపోయాడు. ఏది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇళ్లల్లో దేవుడి పటంతో పాటు అతను పటం పట్టుకునే పరిస్థితి వచ్చిందంటే మార్పు ఎలా నాయకుడిని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుందనేది ఒక దృష్టాంతం. ఇవాళ కొలికపూడి ఇక్కడ ఏంటంటే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ చంద్రబాబుని తిట్టినా చంద్రబాబు బాధపడ్డు నాకు తెలిసి. కానీ క్యాడర్ని కనుక తిడితే అతను చాలా సీరియస్ అవుతాడు. క్యాడర్ జోలికి వస్తే అతను నిప్పులు గక్కుతాడు. ఎవరు? మనకు తెలిసిన చంద్రబాబు క్యాడర్ కోసమే తెలుగుదేశం పార్టీ, క్యాడర్ బేస్డ్ పార్టీ కదా. ఇవాళ ఆ క్యాడరే ఇతను మా ప్రతినిధిగా వద్దు మొర్రో అని చెప్పి పల్లా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం చుట్టూతా వందలాది మంది వచ్చి అంటున్నారంటే అది చాలా దురదృష్టం అన్నమాట. అవకాశం పొందాడు, అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోతున్నట్టుగా. తిరువూరు నియోజకవర్గంలో మనకు అందుతున్న గ్రౌండ్ రిపోర్టు అట్లాగే పార్టీ కొన్ని రోజుల క్రితం పార్టీ క్యాడర్కి సంబంధించి ఐవీఆర్ఎస్ సర్వే అసలు ఏం జరుగుతుంది, ఎవరు తప్పు ఏంటని చెప్పేసి ఒక 4-5 ఈ మధ్య జరిగిన సంఘటనలు అన్నింటినీ కూడా ఒక 4-5 క్వశ్చన్ల ఫార్మాట్లో గ్రౌండ్ లెవెల్లో సమీకరించుకుంది. అట్లాగే ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారాను ప్రభుత్వ పార్టీకి ఉన్న ఇంటర్నల్ నెట్వర్క్ ద్వారా కూడా రకరకాల సమాచారం తెప్పించుకుంది. అట్లాగే మనం ఏదైతే తెలుగు వన్ ఆధ్వర్యంలో ఉన్న టీం కూడా ఏం జరుగుతుంది గ్రౌండ్లో అని పరిశీలించినప్పుడు స్థానిక ఎమ్మెల్యే తన పార్టీ తన గెలుపు కోసం పనిచేసిన వర్గాల్ని కులాలుగా విభజించే పరిస్థితి, అంతర్గతంగా కుల విభజన తీసుకొచ్చే పరిస్థితి, అది రాను రాను తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి కొలికపూడి తెలుగుదేశం పార్టీకి ఒక ప్రధాన సమస్యగా మారే ప్రమాదం ఉంది. అది పొంచి ఉన్న పెను ప్రమాదం అని చెప్పేసి కొలికపూడిని వర్ణించే పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితి వస్తుందంటారా? ఇది తుఫాను, టీకప్లో తుఫాను లాగా సమసిపోయే పరిస్థితి ఉందంటారా? చూద్దాం. ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చారు, ఇప్పటికే చాలా సమయం తీసుకున్నారు కొలికపూడిపై చర్యలు తీసుకోవటంలో. మరి గతంలో కొలికపూడి మరి ఇచ్చినటువంటి వాయిస్ అటు అమరావతి తరపున కావచ్చు, ఇటు జగన్ ప్రజా వ్యతిరేక విధానాలను అతను ధ్వజమెత్తిన తీరు కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే చాలా ఎక్కువ ఓర్పు పట్టింది పార్టీ కూడా, పార్టీ అధ్యక్షుల వారు కూడా. ఇప్పటికీ కూడా తిరువూరు తెలుగుదేశం పార్టీకి అది గాయం. ఏంటి ఈ అయిన గాయం, కొలికపూడి చేస్తున్న గాయం, అక్కడ అది మందులతో సరవుతుందా, లేదు ఇంజక్షన్సా, లేకపోతే అసలు శస్త్రచికిత్స అనివార్యమా? చూద్దాం. ఇవాళ మరి చంద్రబాబుతో ఆయన భేటీ పరిణామాలను బట్టి తెలుస్తాం. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు గత చరిత్ర, వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియరు, ఆ పర్సెప్షన్ నుంచి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక ప్రజాప్రతినిధిగా, గౌరవ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులుగా, అది ఏ పార్టీ అయినా సరే ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని
గౌరవ మర్యాదలు వాళ్ళు కాపాడుకుంటూ పార్టీ ప్రతిష్టను కానీ ఆయా పార్టీల ప్రతిష్టను కానీ ముఖ్యంగా ప్రజలు మహిళల పట్ల గౌరవం ప్రదర్శించటం అనేది అనివార్యం. అది సంస్కృతిలో భాగం. నాయకుడిగా ఎదగటానికి మరింత అవకాశాన్ని సృష్టించుకోవటానికి ఆ ప్రవర్తన అనేది చాలా అవసరమని, ప్రజాప్రతినిధిగా విలేకరుల సమావేశంలో మైకుల ముందు గుడ్డలోడదీసి కొడతాను, అది సొంత కేడర్నన్నా లేదా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యకర్తలని నాయకులను అన్నా కూడా అది తప్పే అని చెప్పేసి ఆయన సమూలంగా ఆయన ప్రవర్తనని మార్చుకుని తిరువూరు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి మీద ప్రజల ఆకాంక్షల మేరకు ఎమ్మెల్యే పనిచేయాలని కోరుకుంటూ మీరు స్టూడియోకి వచ్చి రకరకాల విషయాల మీద సుదీర్ఘంగా మీరు విశ్లేషించేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. నమస్తే.